దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. కార్తీక పురాణం 9వ రోజు పారాయణం. వశిష్ఠ మహర్షి ఇలా చెప్తున్నారు: దామోదరునకు ప్రీతికరమైన ఈ కార్తీక మాసం చేయని వాళ్ళు కల్పాంతం వరకు నరకమును పొందుతారు. కార్తీక మాసం నెల రోజులు నియమంగా తాంబూల దానం చేసిన వాళ్ళు జన్మాంతరం తరువాత భూమికి ప్రభు అవుతారు. ఇప్పుడు ఇది మన కాలం కాబట్టి భూమికి ప్రభు అనేది ఉండదు కాబట్టి అధికారం పొందుతారు అనుకోవచ్చు. కార్తీక మాసం నెల రోజులు పాడ్యం మొదలుగా ఒక్కొక్క దీపమును హరిసన్నిధిలో వెలిగించిన వారు పాపాలను పోగొట్టుకుంటారు. పౌర్ణమి నాడు సంతానాన్ని కోరి సూర్యుని ఉద్దేశించి స్నానము దానము చేసిన వాళ్ళు సంతానం కలుగుతుంది. మనకి పౌర్ణమి నాడు నార్మల్గా 365 ఒత్తులు వెలిగిస్తాం కదా, కానీ సంతానం కావాలి అనుకున్న వాళ్ళు పొద్దున పూట స్నానం చేసి సూర్యుని కొరకు అని చెప్పబడి ఒత్తులను వెలిగించమని చెప్తున్నారు ఈ పురాణంలో. కార్తీక మాసంలో హరిసన్నిధిలో టెంకాయ దానము, దక్షిణ తాంబూల సమేతంగా కలిపి దానం చేసిన వాళ్ళకి సంతానం కలుగుతుంది మరియు రోగము, దుర్మరణం లాంటి వాటి నుంచి విముక్తి కలుగుతుంది. మన జాతకంలో కొన్నిసార్లు గండాలని చెప్తూ ఉంటారు కదా, అలాంటి వాటి నుంచి బయటపడతాము అని చెప్తున్నారు. హరుల ఎదుట దీపస్తంభాన్ని పెట్టిన వాళ్ళు వైకుంఠానికి కైలాసానికో అధిపతి అవుతారు. ఈ కార్తీక మాసంలో హరి సన్నిధిలో స్తంభ దీపాన్ని ఏర్పాటు చేసిన వాళ్లకు కలిగే పుణ్యం మామూలుగా మాటల్లో అలివి కానిది. అయితే పౌర్ణమి నాడు ఈ సన్నిధిలో స్తంభ దీపాన్ని చూసిన వాళ్లకు కూడా వారి పాపాలు సూర్యోదయం అందు చీకట్ల వలె నశిస్తాయి. ఈ స్తంభాన్ని సమర్పించడం ఎలా అంటే శాలిధాన్యము, వ్రీహిధాన్యము, నువ్వులు ఉంచి దీపాన్ని పెట్టడం స్తంభ దీపం అంటే అన్నమాట. అసలు ఈ స్తంభ దీపం అంటే ఏమిటి అంటే శిలతో కానీ కర్రతో కానీ స్తంభాన్ని చేయించి దేవాలయం ఎదుట పాతి పెట్టి దాని మీద దీపాన్ని వెలిగించిన వాడికి ప్రియుడు అవుతాడు. అంటే మనము మామూలుగా అయితే నేల మీద దీపాన్ని పెడతాం కదా, అలా కాకుండా ఎత్తుగా పెద్దగా ఎత్తుండేటట్లుగా పెట్టాలి. ఇది వరకు ఆకాశ దీపం అనేవి గుడిలో పెడతారు కదా, అలాగా ఆకాశ దీపం అంటే తాడేసి కుండలో దీపాన్ని పెడతారనమాట. కుండకి చుట్టూ కూడా రంధ్రం ఉంటుందన్నమాట. దాన్ని తాడేసి కట్టి సాయంత్రం అయ్యేటప్పటికి పైకి లాగి పైన పెడతారనమాట. అదే ఆకాశ దీపం. ఆకాశ దీపం పెట్టడంలో ఉన్న తత్వాన్ని గమనించాలి అంటే గరికపాటి గారు భాగవతం 25వ ఎపిసోడ్లోనూ ఏమో చెప్తారండి ఈ ఆకాశ దీపం గురించి. కుండలో ఒక దీపం ఉంటుంది, దానికి రంధ్రాలు చేయడం వల్ల ఎన్నో దీపాలుగా కనపడుతూ అది హైట్లో ఉండడం వల్ల చాలా వెలుతురుని ఇస్తుంది. అలాగే దానిని మన శరీరంతో పోలుస్తున్నారనమాట. మన శరీరంలో ఉండే జ్యోతి అనుకోండి, ఆత్మ అనుకోండి, ఏదైతే అది ఆ బ్రహ్మజ్యోతినో జ్యోతినో ఆత్మనో, ఆ ఆత్మ ఉన్నది ఒకటే, కానీ అది ఎలా ప్రజ్వలిస్తుంది? నోట్లో నుంచి, ప్రతి రంధ్రంలో నుంచి, నోట్లో నుంచి, ముక్కులో నుంచి, కళ్ళలో నుంచి, చెవులో నుంచి, ఇలా ప్రతి రంధ్రంలో నుంచి ఆ ఒక్కటే, ఆ జ్యోతి స్వరూపం ఒక్కటే ఇన్నింటిగా మనకి ప్రసరించి కనపడుతుంది. అదే ఒకసారి ఆత్మ మన నుంచి బయటికి వెళ్ళిపోయిందనుకోండి, నోట్లో నుంచి మాట రాదు, ఏ రంధ్రంలో నుంచి కూడా కదలిక ఉండదు. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే విశ్వమంతా, ఈ ప్రపంచమంతా ఉన్నది ఒకటే స్వరూపం. ఆ ఒకటే స్వరూపం అన్ని స్వరూపాలుగా ఉండి అంతటినీ నడిపిస్తుంది అన్నదే ఈ ఆకాశ దీపంలోని ఆ నిగూఢ అర్థం. గరికపాటి గారు అసలు ఆయన ప్రవచనాలు వింటూ ఉంటే
ప్రతి దానికి మనకి చెప్తారు కదా, ఫస్ట్ అవగాహన రావాలి. ఏంటి ఇది, ఈ శ్లోకం చదవడం వల్ల, ఈ పద్యం చదవడం వల్ల, ఈ పురాణం వినడం వల్ల ఏ ఉపయోగం ఉంటుందా ఉండదా అంటే అది మన మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ మనం అవగాహన చేసుకోగలగాలి. ఈ పురాణంలో ఏముంది, దాన్ని మనం ఏం చేయాలన్నది అన్వయం చేసుకోవాలి మనకి. ఆ తర్వాత ఆచరణలో పెట్టాలి. ఇట్లా అవగాహన, అన్వయం, ఆచరణ చేస్తేనే మనం వినే ఈ పురాణాలకు కానీ, చదివే శ్లోకాలకు కానీ, పారాయణాలకు కానీ సరైన న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. అద్భుతమైన తిథులుగా చెప్పబడుతున్న ఈ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఈ కాలంలో శాలిధాన్యము, వ్రాలిధాన్యము అనేవి ఉండవు కాబట్టి ఒడ్లు కానీ, బియ్యం కానీ పోసి, నువ్వులు కూడా పోసి దీపం పెట్టాలి. మనము పెద్ద పెద్ద ఎత్తుగా ఉండే దీపారాజన కుందీలు మన ఇంట్లో ఉంటాయి కదండి, అవి కూడా హరికి ప్రీతి కోసం చాలా మంచిదట పెట్టడం. మతంగ మహాముని ఆశ్రమం అనేక వృక్షాలతో కూడింది, అద్భుతంగా ఉండేది. అక్కడ ఒక విష్ణాలయం ఉండేది. ఆలయం చుట్టూత పెద్ద తోట ఉండేది. ఈ కార్తీక మాసం వ్రతం చేసుకోవాలనుకునే మునీశ్వరులు షోడశోపచారాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో దీపారాజన కార్తీక మాస వ్రతాలు చేసేవారు. అందులో ఒక ఆయన ఇలా చెప్తున్నారు: ఈ కార్తీక మాసంలో దీపస్తంభాన్ని ఏర్పరిస్తే శాశ్వత వైకుంఠంలో ఉండే అవకాశాన్ని పొందుతాము. ఇవాళ కార్తీక పౌర్ణమి కదా, సాయంత్రం స్తంభ దీపాన్ని పెడదాము అని అందరితో చెప్తూ ఉన్నారనమాట. అందరూ దానికి ప్రయత్నంగా తోట ఉందని చెప్తున్నారు కదండి, ఆ తోటలో కొమ్మలు, ఆకులు లేని ఒక మొద్దును తీసుకొని వచ్చారట. మనం ఎక్కడైనా గమనిస్తే కొన్ని చోట్ల రోడ్ల మీద ఎండిపోయినట్లుగా దానికి ఆకులు ఉండవు, కొమ్మలు ఉండవు, ఏమీ లేనట్లుగా ఎండిపోయినట్లు ఉంటుంది. నార్మల్గా చెట్టు అంటే పచ్చగా ఉండాలి, అట్లా లేకుండా ఉంది అంటే అది శాపగ్రస్తురాలై ఉండాలి అన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాంటి దాన్ని ఒకదాన్ని తీసుకొని వచ్చి ఎదురుగా పెట్టి, ప్రమిద పెట్టి, శాలిధాన్యము, వ్రాలిధాన్యము తిల సమేతంగా దానిపై నేతితో దీపాన్ని వెలిగించి విష్మార్పణమస్తు అని చెప్పి పునః గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపం చేయసాగారు. అంతలోనే వారికి చటారావాలు వినిపించటంతో వెనుదిరిగి స్తంభదీపం వైపు చూశారు. వాళ్ళలా చూస్తుండగానే ఆ స్తంభం ఫటఫటా రావాలతో నిలువుగా పగిలి నేలను పడిపోయింది. అందులో నుంచి ఒక పురుషకారుడు వెలువడటంతో విస్మయ చకితులైన ఆ ఋషులు, ఎవరు నీవు, ఎలా ఇలా స్థాణువుగా ఎందుకు పడి ఉన్నావు అని అడిగారు. నీ కథ ఏమిటో చెప్పు అని అడిగారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు: ఓ ముని వరేణ్యులారా, నేను గతంలో ఒక బ్రాహ్మణుని అయినా వేదశాస్త్ర పఠనం గాని, హరికథా శ్రవణం గాని, క్షేత్రయాత్రాటనమును గాని చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యం వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచాసనం పైన కూర్చోపెట్టి నేను ఉన్నతాసనంపై కూర్చునేవాడిని. ఎవరికి దాన ధర్మాలు చేసేవాడిని కాదు. తప్పనిసరైనప్పుడు మాత్రం ఇస్తాను, అందిస్తాను అని వాగ్దానం చేసేవాడిని తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడిని కాను. దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను సొంతానికే ఖర్చు చేసుకునేవాడిని. తత్ఫలితంగా దేహాంతాన నరకగతున్నై అనంతరము 52,000 మార్లు కుక్కగాను, 10,000 సార్లు కాకిగాను, మరో 10,000 పర్యాయాలు తొండగాను, ఇంకో 10,000 సార్లు విష్టాసినైన పురుగుగాను, కొన్ని జన్మలు చెట్లుగాను, గత 1,000,000 జన్మలుగా ఇలా మొద్దువలేను పరిణమించి కాలంను గడుపుచున్నాను. ఇంతటి పాపినైన నాకు ఇప్పుడెందుకు విమోచనం కలిగితుందో, ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి. ఆ అద్భుత పురుషుని వచనములను విన్న ఋషులు తమలో తాము ఇలా అన్నారు: ఈ కార్తీక వ్రత ఫలము యథార్థమైనది సుమా, ఇది ప్రత్యక్ష మోక్షదాయకము. ఇప్పుడు మనం గమనిస్తే ఇక్కడ ప్రత్యక్షంగానే వాళ్ళ కళ్ళ ముందే అది రెండుగా పగిలిపోయి మొద్దు
ఆ పురుషుడు బయటికి వచ్చాడు కదా, మన కళ్ళ ముందురే ఈ కొయ్యకు ముక్తి కలిగింది కదా. అందువలన కార్తీక పూర్ణమి నాడు స్తంభదీపమును పెట్టడం సర్వత్రా శుభప్రదము. మనచే పెట్టబడిన దీపం వలన ఈ మొద్దు ముక్తి పొందినది. మొద్దైనా మ్రాకైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిని దీపాన్ని వహించడం వలన దామోదరుని దయ వలన మోక్షమును పొందడం తథ్యం. ఇలా చెప్పుకుంటున్న వారి మాటలను విన్న ఉద్భూత పురుషుడు, అయ్యలారా, దేహి ఎవరు, జీవి ఎవరు, జీవుడు దేని చేత ముక్తుడు, దేని చేత బద్ధుడు అవుతున్నాడో, దేని చేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరింపుడు అని ప్రార్థించడంతో ఆ తాపసులలో ఉన్న అంగీరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు. సప్తమోధ్యాయము. పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీరసుడిలా ఉపదేశిస్తున్నాడు. నాయనా, ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెప్పబోతున్నాను, శ్రద్ధగా విను. కర్మబంధము, ముక్తి కార్యము, కారణము, స్థూల సూక్ష్మము, ఈ ద్వంద్వ సంబంధితమే దేహమనబడుతుంది. జీవుడంటే వేరెవరో కాదు, నీవే. అప్పుడు నేనెవర్ని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మ అయి ఉన్నాను, ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది. పురుష ఉవాచ. అంగీరస, నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు. నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థం గురించి తెలిసి ఉండాలి కదా. ఆ పదార్థ జ్ఞానం కూడా లేనివాడనైన నాకు మరింత వివరంగా చెప్పమని కోరుతున్నాను. అంగీరసుడు ఇలా చెప్తున్నాడు. వ్యాపారానికి బుద్ధికి సాక్షి సత్ చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకొనుము. దేహం కుండవలే రూపాధివత్గా ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణంగా ఈ శరీరం ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రం కాదు. ఇదే విధంగా ఇంద్రియాలు కానీ, అగోచరమైన మనస్సు కానీ, అస్థితమైన ప్రాణం కానీ ఇవేమీ కూడా ఆత్మ కాదు అని తెలుసుకో. దేని వలనైతే దేహేంద్రియాలన్నీ భాసమానుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే విచిక్తను పొందు. ఏ విధంగానైనా అయస్కాంత మణి తాను ఇతరాల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అదే విధంగా తాను నిర్వికారై బుద్ధ్యాదులను సైతము చెలింపచేస్తున్నదే దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు. దాని సాన్నిధ్యం వలన జడాలైన దేహేంద్రియ మనః ప్రాణులు భాసమానులవుతున్నాయో అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై నిద్ర జాగృత్ స్వప్నాదులను వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపజేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమైన నేననబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానులవుతున్నాయి. సమస్తము పట్ల ఏర్పడుతుండే అగోచర ప్రేమైకారమే నేనుగా తెలుసుకో. దేహేంద్రియ మనః ప్రాణహంకారాల కంటే విభిన్నమైనది. జనితత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ, పరిణామత్వ, క్షీణత్వ, నాశాంతగతత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మ. అదే నీవుగా, ఆ నీవే నేనుగా, నేను నీవుగా, త్వమేవాహంగా భావించు. ఇక్కడ ఈ షడ్వికారాలు అంటే జనితత్వం. ఫస్ట్ మనం పుట్టడం నుంచి చిన్నగా మెల్లగా 4-5 ఏళ్ళు వచ్చేటప్పటికి కొంచెం పెద్ద అవుతాం. తరువాత కొంచెం పరిణామం వచ్చి వృద్ధిలోకి వస్తామన్నమాట. ఆ వృద్ధిలోకి వచ్చిందో మనకి బుద్ధి పనిచేస్తుంది, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పి. ఆ తర్వాత 50 ఏళ్ళు కొంచెం దాటేటప్పటికి ఇంకా మనము వృద్ధాప్యంలోకి వచ్చేసి ముడతలు వచ్చేసేసి ఇంకా మనం ఏంటి క్షీణిస్తాం. ఆ తర్వాత నాశనం అవుతాం. ఈ షడ్వికారాలకు అతీతంగా వీటికి ఏటికి సంబంధం లేనిదే ఆత్మ. ఆత్మ అనేది ఒక దేహంలోనికి ప్రవేశిస్తుంది, దానికి మరణం అంటూ లేదు అన్నది చెప్తున్నారు. ఈ విధంగా త్వం అంటే నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది
తత్కారణాత్ వ్యాపించే స్వభావం వలన సాక్షాత్ విధిముఖంగా తత్ శబ్దానికి బ్రహ్మం అనే అర్థంను గ్రహించాలి అని చెప్తున్నాడు. అదే తత్వం అంటే. పైన కూడా చెప్తున్నారు తత్ అంటే అది. అది అంటే ఎవరు? భగవంతుడు. త్వం అంటే నువ్వు. ఆ భగవంతుడి స్వరూపుడువే నువ్వు అని తత్వజ్ఞానాన్ని బోధిస్తున్నారు ఇక్కడ. అంతః శబ్దానికి బ్రహ్మణమైన ప్రపంచమని అర్థం. వ్యావృత్తి అంటే ఇది కాదు ఇది కాదు అనుకుంటూ ఒకటొకటిగా ప్రతి దానిని కొట్టిపారేయడం. అంటే ఈ చెయ్యి బ్రహ్మ కాదు, బ్రహ్మ అంటే ఆత్మ అని కూడా. ఈ చెయ్యి బ్రహ్మ కాదు, ఈ కాలు ఆత్మ కాదు, ఆత్మ అనొచ్చు బ్రహ్మ అనొచ్చు, ఈ కాలు బ్రహ్మ కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేది బ్రహ్మ అంటే ఆత్మ అని అర్థం. ఇక సాక్షాత్ విధిముఖాత్ అంటే సత్వత జ్ఞానం ఆనందాల వల్లనే ఆత్మ నరయగలగాలని అర్థం. ఆ ఆత్మ సంసార లక్షణ వేష్టితం కాదని, సత్యమని, దృష్టిగోచరం కాదని, చీకటిని ఎరుగదని లేదా చీకటికి అవతలిదని, పోల్చి చెప్పడానికి వీలుగా లేనంతటి ఆనందమయమని, సత్య ప్రజ్ఞాది లక్షణయుతమని, పరిపూర్ణమని పూర్వోక్త సాధనాల వలన తెలుసుకో అబ్బాయి. దేనికైతే సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనే అని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ, అదే నువ్వు, అదే నేను. జీవాత్మ రూపాన జగత్ ప్రవేశము, ప్రవేశిత జీవులను గురించి నియంతృత్వము, కర్మ ఫలప్రదత్వము, సర్వజీవ కారణకర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదో బ్రహ్మగా తెలుసుకో. తత్వమసి, తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ, త్వం అంటే నువ్వే అనగా పరబ్రహ్మమని అర్థం. ఓ జిజ్ఞాసు, అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ ఆ పరమాత్మ. ఈ ప్రకారమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేనని, త్వం శబ్దం సాధనమే కానీ ఇతరం కాదని తెలిసిపోతుంది. నీకు మరింత స్పష్టంగా అర్థమవడం కోసం చెబుతున్నాను విను. తత్వమసి, తత్ త్వం అసి. ఈ వాక్యానికి అర్థం తాదాప్యం అనే చెప్పాలి. ఇందులో వాక్యార్థమైన కించితత్వ సర్వజ్ఞత విశిష్టులైన జీవేశ్వరులను పక్కన పెట్టి లక్ష్యార్థులైన ఆత్మలనే గ్రహించినట్లయితే తాదాప్యం సిద్ధిస్తుంది. అహం బ్రహ్మోస్మి అనే వాక్యార్థ బోధ స్థిరపడే వరకు కూడా శమధమాది సాధన సంపత్తితో శ్రవణ మనదికాలను ఆచరించాలి. ఎప్పుడైతే శృతి వల్లను గురుకటాక్షం వల్లను తాదాప్య బోధ సిద్ధిస్తుందో అప్పుడీ వర్తమాన సంసార లంపటం దానికదే పుటుక్కున తెగిపోతుంది. అయినా కొంతకాలము ప్రారబ్ధ కర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరుతాము. దీనినే ముక్తి మోక్షం అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణం చేస్తుండడం వలన ప్రారబ్ధాన్ని అనుభవించి ఆ జన్మలోనే కానీ లేదా ప్రారబ్ధ జన్మ ఫలం అధికమైతే మరు జన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మబంధాన్ని తెంచుకొని ముక్తులవుతారు. నాయన బంధించేవి ఫలవాంఛిత కర్మలు, ముక్తినిచ్చేవి ఫలపరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు. దీన్ని ఇంతటి మ్యాటర్ని ఒకటి రెండు ముక్కల్లో చెప్పాలి అంటే సంచిత కర్మ అంటే పూర్వజన్మలో మనం సంచిలో మోసుకొని వస్తున్న కర్మని ప్రారబ్ధ కర్మ ఈ జన్మలో అనుభవిస్తాము. ఆ ప్రారబ్ధ కర్మ కొంచెం ఏమన్నా ఇంకా ఎక్కువ ఉంటే అధికమైతే అది నెక్స్ట్ జన్మకి పోస్ట్ పోన్ అవుతుంది. అలా అనుభవించగా చించగా సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలు అన్నీ అయిపోయి
తర్వాత మనకి జ్ఞానులై కర్మ బంధాలన్నీ తెంచుకొని ముక్తులం అవుతాము. ఇలాంటిది రమణ మహర్షి లాంటి వాళ్ళకి ఈజీ అవుతుంది, కానీ మనలాంటి వాళ్ళకి ఎన్నో కోట్ల జన్మలు ఎత్తుతూ ఉండగా మనకి ఎప్పటికో జరిగే ఛాన్స్ ఉంటుంది. సప్తదశాధ్యాయ సమాప్తః. అష్టదశాధ్యాయము. అంగీరసుడు చెప్పింది వినిన ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడు ఇలా చెప్తున్నాడు. చక్కటి విషయాన్ని అడిగావు, శ్రద్ధగా విను. సుఖ దుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికే గాని తద్యతీతమైన ఆత్మకు లేవు. ఎప్పుడైతే ఆత్మనాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందిన వాడై ఆత్మజ్ఞాని కావాలి. దేహదారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నాన శౌచాధిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి. స్నానం చేయకుండా చేసే ఏ కర్మ అయినా సరే ఏనుగు తినిన వెలగపండులా నిష్ఫలమే అవుతుంది. అందున బ్రాహ్మణులకు ప్రాతస్నానం వేదోక్తమై ఉంది. ప్రతిరోజున ప్రాతస్నానం చేయలేని వాళ్ళు సూర్య సంచారము కల తుల అంటే కార్తీక మాసం, మకర అంటే మాఘమాసం, మేష వైశాఖాలలోనైనా చేయాలి. జీవితంలో ఈ 3 మాసాలైనా ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు. చాతుర్మాస్యాది పుణ్యకాలాలలో కానీ చంద్ర సూర్య గ్రహణ పర్వాలలో కానీ స్నానం చాలా ప్రధానమైనది. గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యం. సర్వకాలముల యందు బ్రాహ్మణులకు పుణ్యకాలాలలో సర్వ ప్రజలకు స్నాన సంధ్య జప హోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి. బ్రాహ్మణులకు ప్రత్యేకంగా ప్రతిరోజు చేయాలని చెప్తున్నాను. స్నానాన్ని వదిలిన వాడు రౌరవ నరకగతుడై పునః కర్మభ్రష్టునిగా జన్మిస్తాడు. ఓ వివేకవంతుడా, పుణ్యకాలాలన్నింటినా సర్వోత్తమమైనది కార్తీక మాసం. వేదాన్ని మించిన శాస్త్రము, గంగను మించిన తీర్థము, భార్యతో సమానమైన సుఖము, ధర్మతుల్యమైన స్నేహము, కంటి కంటే వెలుగు లేనట్లుగానే కార్తీక మాసంతో సమానమైన పుణ్యకాలం గాని కార్తీక దామోదరుని కన్నా దైవం గాని లేదని గుర్తించు. కర్మ మర్మాన్ని తెలుసుకొని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠంను చేరుతాడు. నాయన, విష్ణు లక్ష్మీ సమేతుడై ఆషాఢసం అంత్యంలో పాల సముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు. పునః హరిబోధిని అనపడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ నడుమ 4 మాసాలనే చాతుర్మాస వ్రతం అంటారు. విష్ణువునకు నిద్రాసుఖప్రదమైన ఈ 4 నెలలు కూడా ఎవరైతే హరిధ్యానమును పూజలను చేస్తుంటారో వాళ్ళు పుణ్యాలు అనంతమై విష్ణు లోకాన్ని పొందుతారు. ఈ విషయమైన ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను అని చెప్తున్నారు. ఒకానొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడికి వెళ్ళి శ్రీహరి, భూలోకంలో వేద విధులు అడుగంటాయి. జ్ఞానుల సైతము గ్రామ్య సుఖాలకు లోనైపోతున్నారు. ప్రజలంతా వికర్ములై ఉన్నారు. వారెలా ముక్తులవుతారో తెలియక నేను దుఃఖితుడవుతున్నాను అని విన్నవించాడు. నారదుని మాటలను విశ్వసించిన నారాయణుడు సంప్తి సమీతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారియే తీర్థక్షేత్రాదులలోనూ బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగాడు. కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు, కొందరు హేళన చేశారు, ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమను పూజిస్తూ వీళ్ళని తిరస్కరించారు. కొందరు అభ్యక్షాలను పాపాచరణులని చూచిన శ్రీహరి ప్రజోద్ధరణ చింత నామసుడై చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిక్షగణ సమేతంగా వచ్చి ఆయన్ని ఆరాధించాడు, అనేక విధాలుగా స్తుతించాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మాహాత్మ్యే సప్తదశ అష్టదశోధ్యాయే 9వ రోజు నాటి పారాయణం సమాప్తం. ఇక్కడ తెలియకుండానే పారాయణంలో చాలా కథలు ఎక్కువగా జ్ఞానబోధ చేస్తూ ఉన్నాయండి. దీన్ని నేను కట్ చేయడానికి కూడా పాసిబిలిటీ లేక ఉన్నది ఉన్నట్లుగా పెట్టడం జరుగుతుంది. అందుకే చాలా లాంగ్ వీడియో అవుతుంది. రమా రవి గారిని ఫాలో అవుతూ ఉన్నానండి. తప్పకుండా ఆదరిస్తారు అని అనుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.